వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో కరెంట్ అఫైర్ వచ్చి ఇక్కడ మనకి 36th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఇండోనేషియా కోఆర్డినేటెడ్ పెట్రోల్ ఎక్సర్సైజ్ అని ఉంది. సో ఇక్కడే మనకు అర్థమవుతుంది ఈ కరెంట్ అఫైర్లో ఇటీవల 36వ ఇండియా అండ్ ఇండోనేషియా మనకి కార్పెట్ అని చెప్పేసి పిలుస్తాం. ద 36th ఎడిషన్ ఆఫ్ కార్పెట్ ఎక్సర్సైజ్ అనేది ఇటీవల ఏ కంట్రీస్కి మధ్య జరిగింది అంటే ఇండియా ఇండోనేషియా. సో ఇండియాకి సంబంధించి ఐఎన్ఎస్ సరియు అనే షిప్ ఏదైతే ఉందో సో అది ఇక్కడ పార్టిసిపేట్ చేసింది. అలాగే ఇండోనేషియాకి సంబంధించి కేఆర్ఐ అనే ఏదైతే షిప్ ఉందో క్రిబాంగో టోమో అనే షిప్ మనకి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్. ఇటీవల 36th కార్పెట్ ఎక్సర్సైజ్ అనేది ఇండియా ఇండోనేషియా నేవీలు సంయుక్తంగా నిర్వహించాయి. అండ్ కోవిడ్ దృష్ట్యా సెపరేట్గా ఉండే మనకి ఈ ఎక్సర్సైజ్ని అవి నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ సరియు అండ్ కేఆర్ఐ బాంగో టోమో ఏదైతే ఉన్నాయో సో ఇవి ఈ యుద్ధ విన్యాసంలో పాల్గొన్నాయి. అయితే లాస్ట్ ఇయర్ 2019లో మనకి ఈ రెండు కంట్రీసే కలిసి సముద్ర శక్తి అనే ఒక ఎక్సర్సైజ్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. సముద్ర శక్తి నేవల్ ఎక్సర్సైజ్ ఆర్ సముద్ర శక్తి ఎక్సర్సైజ్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అంటే ఇండోనేషియా అండ్ ఇండియాగా కూడా చెప్పచ్చు. అలాగే ఈ సంవత్సరం ఇండోనేషియా యొక్క షిప్ ఏదైతే ఉందో ఐఎన్ఎస్ నాన్గాల్. సో ఐఎన్ఎస్ నాన్గాలా అనే షిప్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ షిప్ మిస్ అయింది అని చెప్పేసి. సో ఈ షిప్ వచ్చేసేటప్పటికి మనకి రెస్క్యూ ఆపరేషన్లో ఇండియా యొక్క షిప్స్ కూడా పాల్గొన్నాయని చెప్పొచ్చు. ఇది లాస్ట్ ఇయర్ అండి, 2020లో సముద్ర శక్తి ఇండియా ఇండోనేషియాకి మధ్యలో. 2021 ఐఎన్ఎస్ నాన్గాలా అనే షిప్ మనకి మిస్ అయింది, సముద్రంలో సింక్ అయింది. సో అది దేనికి సంబంధించింది అంటే ఇండోనేషియాకి సంబంధించింది. భారతదేశం ఈ రెస్క్యూ ఆపరేషన్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇది ఇండోనేషియాకి సంబంధించింది. అలాగే ఇండోనేషియా అంటున్నాం కాబట్టి దీని యొక్క ఏదైతే క్యాపిటల్ ఉందో సో ఆ క్యాపిటల్ని కూడా గుర్తుపెట్టుకోండి, జకార్తా. సో ఇటీవల ఇండోనేషియాకి సంబంధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఒలింపిక్లో మనకి గోల్డ్ మెడల్ని కూడా గెలుచుకోవడం జరిగింది. 8th టైం అంటే గోల్డ్ మెడల్ని గెలుచుకోవడం. సో అది ఒక న్యూస్గా చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇండియా ఏదైతే ఉందో ఇటీవల ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ తల్వార్ అనే షిప్ ఇటీవల ఇంకొక యుద్ధ విన్యాసంలో పాల్గొంది, ఎక్సైజ్ కట్లెస్. సో ఎక్సైజ్ కట్లెస్ అనే యుద్ధ విన్యాసంలో ఐఎన్ఎస్ తల్వార్ పాల్గొంది. ఇది ఈస్ట్ కోస్టల్ ఏరియా ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఆ యుద్ధ విన్యాసంలో పాల్గొంది. అలాగే యూరప్ అండ్ ఆఫ్రికా కాంటినెంట్లోని కంట్రీస్ని విజిట్ చేయడం కోసం ఎలాంటి షిప్ని ఇండియా తరపున పంపారు అంటే ఐఎన్ఎస్ తాబార్. అంటే ఇటీవల వార్తల్లో ఉన్నవి ఏవి అంటే ఐఎన్ఎస్ తాబార్, ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ సరియు. ఈ మూడు కూడా భారతదేశానికి సంబంధించినవే. ఆఫ్రికాతో మాత్రం నేవీ విన్యాసానికి తల్వార్ని యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఆఫ్రికా కాంటినెంట్లోని కంట్రీస్తో. అండ్ నెక్స్ట్ తాబార్ అనే దాన్ని దేనికి యూజ్ చేసామంటే విజిట్ కోసం యూజ్ చేసాం ఆఫ్రికా యూరప్ కాంటినెంట్ని. ఇండోనేషియాతో ఐఎన్ఎస్ సరియు అనే దాన్ని యూజ్ చేయడం జరిగింది. ఇవి భారతదేశ నావికా దళానికి సంబంధించిన రీసెంట్ కరెంట్ అఫైర్స్గా మనం చెప్పొచ్చు. సో ఈరోజు మాత్రం 36th కార్పెట్ ఎక్సర్సైజ్ అనేది ఇండియన్ నేవీ ఇండోనేషియా నేవీ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ బుక్ అండ్ ఆథర్కి సంబంధించింది. బుక్ వచ్చేటప్పటికి ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ ఒలింపిక్ స్టోరీస్ అనేది బుక్. సో దీన్ని రాసింది వచ్చేసి మనకి లూసియానో వార్నిక్. సో మనకి లూసియానో వార్నిక్ అనే పర్సన్ ఇటీవల రాసిన బుక్గా దేన్ని చెప్పొచ్చు అంటే సో దట్ ఈస్ ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ ఒలింపిక్ స్టోరీస్. సో వాళ్ళు స్టార్టింగ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా మెడల్ లేదా వాళ్ళ గోల్ని ఎలా రీచ్ అయ్యారు, ఒక స్పోర్ట్స్ పర్సన్ యొక్క జర్నీని కంప్లీట్గా ట్రైనింగ్ టు అప్ టు ద అవార్డ్ వరకు లేదా మెడల్ వరకు ఎలా గెలిచారు అనే దాని మీద కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ని సో లూసియానో వార్నిక్ ఎవరైతే ఉన్నారో ఈ బుక్ని రాశారు, ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ ఒలింపిక్ స్టోరీస్ అనే దాన్ని. యాక్చువల్గా
ఇలాంటివన్నీ ద మోస్ట్ ఏమంటారు మోటివేటెడ్ స్టోరీస్, ఒక బ్యూటిఫుల్ జర్నీగా కూడా దీన్ని చెప్పొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ జర్నీగా కూడా దీన్ని చెప్పొచ్చు. లైక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ పివి సింధుని తీసుకోవచ్చు. పివి సింధు గారు 2016లో రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. అండ్ ఇప్పుడు బ్రాంజ్ మెడల్ కూడా గెలుచుకోవడం జరిగింది. మీరాబాయి చాన్హు ఎవరైతే ప్రీవియస్ ఒలింపిక్స్ యొక్క ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఫస్ట్ మెడల్ని ఇండియాకి తీసుకొచ్చింది. ఫస్ట్ ఓపెనింగ్ తను చేసిందని చెప్పొచ్చు. సిల్వర్ మెడల్ని వెయిట్ లిఫ్టింగ్లో విభాగానికి తీసుకురావడం జరిగింది. హాకీ టీమ్ మెన్ అండ్ విమెన్ కూడా సెమీఫైనల్కి చేరాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఫెన్సింగ్ విభాగంలో భవానీదేవి ఫస్ట్ టైం అండ్ మెడల్ తీసుకురాకపోయినా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి వచ్చిందని చెప్పాలి. సో ఇలా ఎవరైతే మన ఇండియాకి సంబంధించి ఇంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో, సో టోటల్గా కొంతమంది స్పోర్ట్ పర్సన్స్ అండ్ ద బ్రిలియంట్ జర్నీ అండ్ ఎఫర్టబుల్ జర్నీ అనేది ఎలా చేశారు అనే దాని మీద ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ ఒలింపిక్ స్టోరీస్ అనే దాన్ని లూసియానో వర్నిక్ అనే పర్సన్ రాశారని చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ రేంజర్ డే అనేది ఎవ్రీ ఇయర్ కూడా 31st జూలైన రికగ్నైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం దీన్ని 1992లో రికగ్నైజ్ చేశారు. వరల్డ్ రేంజర్ డే అనేది యానిమల్స్ని తన ప్రిమిసెస్లో ప్రొటెక్ట్ చేయడానికి, వాటి ఏరియాలోనే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. సో రేంజర్ అనే పోస్ట్ ఏదైతే ఉందో, రేంజర్ అనే డెసిగ్నేషన్ ఏదైతే ఉందో అది చాలా కీలక పాత్ర వహిస్తుందని చెప్పాలి. సో అలాంటి రేంజర్స్ యొక్క అవేర్నెస్ని చెప్పడం కోసం, వాళ్ళ గురించి ఆ ఇంపార్టెన్స్ని తెలపడం కోసం వరల్డ్ రేంజర్ డే అనే దాన్ని 31st జూలైన రికగ్నైజ్ చేశారు. అలాగే ఈ సంవత్సరం ఇంకొకటి కూడా మనకి కరెంట్ అఫైర్లో ఉంది. ఇంటర్నేషనల్ రేంజర్స్ అసోసియేషన్ లేదా ఇంటర్నేషనల్ రేంజర్ ఫెడరేషన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం ఒక అవార్డుని కూడా ప్రకటించింది. సో ఇంటర్నేషనల్ రేంజర్ ఫెడరేషన్ అవార్డు 2020ని గెలుచుకున్న పర్సన్ ఎవరు అంటే మనకి మహేంద్రగిరి. ఫస్ట్ ఏషియన్ అండ్ ఫస్ట్ ఇండియన్గా కూడా చెప్పచ్చు. మహేంద్రగిరి 2020లో ఇంటర్నేషనల్ ఏదైతే మనకి రేంజర్ ఫెడరేషన్ ఉందో అది ఇచ్చే అవార్డుని కూడా అందుకున్నారు. తొలి ఏషియన్ అండ్ తొలి ఇండియన్గా కూడా. ఈయన రాజాజీ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఉత్తరాఖండ్లో, దాంట్లో దాదాపుగా 20 ఇయర్స్కి పైగా వర్క్ చేశారు. సో ఆయన చేసిన కృషికి గాను, ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి గాను, కాంట్రిబ్యూషన్కి గాను మహేంద్రగిరికి ఇంటర్నేషనల్ రేంజర్ ఫెడరేషన్ అవార్డు 2020 లభించింది. అలాగే వరల్డ్ రేంజర్స్ డే అనేది ఎప్పుడు అంటే 31st జూలైగా మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా డెఫినేషన్ అడగరు, మీకోసం అని చెప్పాను. రేంజర్ వచ్చేసి మనకి ఆ పర్సన్ who protected that especially animals లేదా ప్లాంట్స్ విత్ ఇట్స్ ప్రెమిసెస్. సో వాటి ఏరియాలో వాటిని కాపాడడం, వాటిని మానిటర్ చేయడం వీళ్ళ యొక్క వృత్తిగా చెప్పచ్చు. సో ఇలాంటి కాంట్రిబ్యూట్ చేసే పర్సన్స్కి ఈ ఇంటర్నేషనల్ రేంజర్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఇటీవల ఒక అవార్డుని కూడా ప్రకటించడం స్టార్ట్ చేసింది. అలాంటి అవార్డుని ఫస్ట్ అందుకున్న ఏషియన్గా మనకి ఎవరున్నారంటే మహేంద్రగిరి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం ప్లాన్. సో బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్. సో ఇటీవల దీనికి సంబంధించి బ్రిక్స్ వర్చువల్గా ఒక సమావేశాన్ని నిర్వహించింది ఆన్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఇండియా. సో ఇండియా చైర్పర్సన్గా వ్యవహరిస్తూ ఒక వర్చువల్ సమిట్ని ఇటీవల కండక్ట్ చేసింది బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్ మీద. ఆల్రెడీ బ్రిక్స్ సమిట్ కానీ, బ్రిక్స్ యూనివర్సిటీ సమిట్ కానీ ఈ రెండు కూడా భారతదేశమే ఈ సంవత్సరం మనకి హోస్ట్గా నిర్వహించింది. ఇటీవల జరిగిన టెర్రరిజం యాక్షన్ గురించి కూడా మనకి హోస్ట్గా నిర్వహించింది వర్చువల్గానైనా ఎవరు అంటే ఇండియాగా చెప్పచ్చు. సో ఈ సమావేశంలో మనకి టెర్రరిజం ఫైనాన్సింగ్ కానీ లేకపోతే కాంబాక్టింగ్ టెర్రరిజం కానీ అండ్ ఇంటర్నెట్ యూజెస్ కానీ, లేకపోతే ఎవరైతే టెర్రరిజం పేరు మీద ట్రావెలింగ్ చేస్తున్నారో, ట్రావెలర్స్కి ఇండియాకి వస్తున్నారో లేదా బ్రిక్స్ కంట్రీకి వెళ్తున్నారో, ఈ ట్రావెలింగ్లో కానీ, ఫినాన్సింగ్లో కానీ, లేకపోతే నెక్స్ట్ కాంబాటింగ్ ఆఫ్ టెర్రరిజంలో కానీ, ఇలా పలు సెక్టార్స్ ఏవైతే టెర్రరిజంని అభివృద్ధి చేస్తున్నాయో, ఏవైతే టెర్రరిజంకి ఎక్కువగా పాటుపడుతున్నాయో వాటికి కౌంటర్ యాక్షన్ ప్లాన్ అనే దాన్ని నిర్మించడం కోసం ఇటీవల బ్రిక్స్ కంట్రీస్ అన్ని సమావేశం అయినట్టుగా చెప్పచ్చు. అలాగే ఈ బ్రిక్స్లో ఆల్రెడీ మనకి బ్రెజిల్ అనేది ఉందని తెలుసు. ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా అండ్ ఎస్ అంటే మనకి సౌత్ ఆఫ్రికా. సో ఇవి దానికోసం అని చెప్పేసి సమావేశం అయ్యాయి. యాక్చువల్గా మనకి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఉంటుంది. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టించడంలో కానీ, సో లేకపోతే దానిని ఆ లిస్ట్లోకి పెట్టడం కోసం చెప్పేసి ఇండియా లేదా మిగతా కంట్రీస్ అన్ని చాలా కృషి చేశాయని చెప్పాలి. ఒక రకంగా టెర్రరిజం ఫైనాన్సింగ్ని కానీ, టెర్రరిజం ఫండింగ్ని కానీ ఆపడం కోసం, లైక్ ఉరీ, పుల్వామా లాంటి అటాక్స్ తిరిగి మళ్ళీ జరగకుండా ఉండడం కోసం ఇండియా గట్టి స్టాండ్ తీసుకుందని చెప్పొచ్చు. సో పాకిస్తాన్ ఇప్పుడు గ్రే లిస్ట్లో ఉంది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో. ఇటీవల ఫిలిప్పైన్స్ కూడా మనకి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది.
అలాగే ఇలాంటి ఆపరేషన్స్ని ఇంకా డిఫరెంట్గా అంటే ఇంకా కౌంటర్ ఆపరేషన్స్ని ఎలా నిర్వహించాలి అనే దాని మీద సో ఈసారి ప్లాన్ ఉందని చెప్పొచ్చు, లేదా ఈసారి సమావేశం అయ్యారని చెప్పొచ్చు. అయితే కరెంట్ అఫైర్ పరంగా థియరీని అడగలేరు కాబట్టి సో 6th లేదా బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్ అనేది ఇటీవల ఏ కంట్రీ నిర్వహించింది అంటే ఇండియాగా గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్ సమిట్ వచ్చేటప్పటికి ఎవరు అంటే ఐఐటి బాంబే, బ్రిక్స్ యూనివర్సిటీ సమిట్. సో ఐఐటి బాంబే నిర్వహించడం జరిగింది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ అనేది మనకి ఎక్కడ జరిగింది అంటే తజికిస్తాన్లో జరిగింది. అండ్ G7 సమిట్ అనేది మనకి ఎక్కడ జరిగింది అంటే యూకే. సో G7 సమిట్ అనేది యూకే కార్నవల్లో జరిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది అంటే తజికిస్తాన్ ప్రాంతంగా జరిగింది. బ్రిక్స్ సమిట్ ఇండియాలో, బ్రిక్స్ యూనివర్సిటీ సమిట్ ఐఐటి బాంబే కేంద్రంగా జరిగింది. అలాగే G20 సమిట్ ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతుంది అంటే ఇటలీలో జరగబోతుంది. సో ఇవి కొన్ని సమావేశాలుగా చెప్పొచ్చు ఈ సంవత్సరం జరిగిన అండ్ జరగబోయే సమావేశాలు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ బోల్డ్ ఈజ్ ఇన్ న్యూస్. ఇది ఆల్రెడీ తెలిసిందే, కానీ ఇప్పుడు న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే రాజస్థాన్. సో రాజస్థాన్లోని జైసల్మీర్ ఏదైతే ప్రాంతం ఉందో సో దాంట్లో తనోట్ అనే విలేజ్లో, తనోట్ అనే గ్రామంలో ఇటీవల మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో కలిసి మనకి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఏదైతే ఉందో ఇది 1000 బ్యాంబో సాప్లింగ్స్ని నాటడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఇటీవల రాజస్థాన్లోని జైసల్మీర్లో తనోట్ అనే ప్రాంతంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ కలిసి 1000 బ్యాంబో ఏవైతే ఉంటాయో ఈ సాప్లింగ్స్ని నాటడం జరిగింది అక్కడ. సో ఏర్పరచడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క 1 month, ఒక 2 weeks బ్యాక్ మనం వెళ్తే కనుక ఈ కేవీఐసీ న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఏం చేసిందంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో లేదా ఎక్కువగా వర్షాలు వచ్చే ప్రాంతంలో బ్యాంబోస్ మనకి ఎక్కువగా కనిపిస్తాయి, పెరుగుతాయి. అయితే కొన్ని ఏరియాలో వాటర్ ఫెసిలిటీ తక్కువ ఉన్న ప్రాంతాల్లో కానీ, హ్యూమిడ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కానీ బ్యాంబోస్ అంతగా కనిపించవు. సో అలాంటి ప్రాంతాల్లో కొన్ని వాటిని కేంద్ర ఏదైతే మనకి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఉందో అది రాజస్థాన్లో రికగ్నైజ్ చేసింది. సో ఇటీవల ఆపరేషన్ బోల్డ్ లేదా ప్రాజెక్ట్ బోల్డ్ అనే దాన్ని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ జూలై 1st వీక్లో అనౌన్స్ చేసింది. రాజస్థాన్లో దానిని మేము ఏర్పరుస్తామని. అయితే ఇటీవల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో కలిసి మనకి 1000 బ్యాంబో సాప్లింగ్స్ని అక్కడ చేయడం వల్ల ఇది తిరిగి న్యూస్లోకి రావడం జరిగింది. అప్పుడు అనౌన్స్ చేసింది, ఇప్పుడు దాన్ని అమలుపరిచింది. అలాగే బోల్డ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, బ్యాంబో ఓయాసిస్ ఆన్ ల్యాండ్ డ్రాట్స్ అనేది దీని యొక్క మెయిన్ ఎబ్రివేషన్గా గుర్తుపెట్టుకోవచ్చు. బ్యాంబో ఓయాసిస్ ఆన్ ల్యాండ్ డ్రాట్స్ దీని యొక్క ఎబ్రివేషన్. సో అది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్కి సంబంధించింది. అలాగే రాజస్థాన్ మీకు ఆల్రెడీ తెలుసు, రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్గా మనకి అశోక్ గెహ్లాట్ గారు ఉన్నారు. అండ్ రాజస్థాన్ యొక్క గవర్నర్గా ఉన్నది మనకి కల్రాజ్ మిశ్రాగా కూడా చెప్పొచ్చు. సో ఇవి ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. రీసెంట్గా ఇవి ప్రాజెక్ట్ బోల్డ్ వల్ల రాజస్థాన్ న్యూస్లోకి వచ్చింది గత 3 రోజులుగా చూసుకుంటే మాత్రం. సో కాబట్టి ప్రాజెక్ట్ బోల్డ్ అండ్ రాజస్థాన్ తనోట్ ఏరియా విత్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ బోల్డ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గుడ్ ప్రోగ్రామ్, గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పాలి. సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చింది. అండ్ 2020-21లో అది వచ్చేసి మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఎగ్జాక్ట్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మనకి జూలై 29, 2020న ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ ఇయర్కి 1 yearని కంప్లీట్ చేసుకోవడం కూడా జరిగింది. అప్పట్లో మనకి ఫార్మర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఉన్న టైంలో సో ఆ యూనియన్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా కలిసి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే దాన్ని లాంచ్ చేశారు. ఇండియా అకాడమిక్ సిలబస్ని కానీ ఇప్పుడున్న ఇండియా యొక్క ఏవైతే ఎడ్యుకేషన్ పాలసీ ఉందో కంప్లీట్గా డిజిటలైజేషన్ వైపు దాన్ని టర్న్ చేయాలి అని, రెండోది మారుతున్నట్టుగా టీచర్స్ యొక్క ట్రైనింగ్ని కానీ టీచర్స్ యొక్క నాలెడ్జ్ని కానీ అప్డేట్ చేయాలి అనేది, అండ్ మూడోది వచ్చేటప్పటికి ఎవరి అయితే మనం యాక్సెస్ చేయలేరో, ఏ పిల్లలైతే చదువుల్ని యాక్సెస్ చేయలేరో, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ని యాక్సెస్ చేయలేరో, సో అలాంటి వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇచ్చేందుకు ఈ 3 పిల్లర్స్గా ప్రయారిటీస్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే దాన్ని, జాతీయ విద్యా విధాన చట్టం అనే దాన్ని లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు.
సో దాంట్లో కొన్ని మెన్షన్ చేశారు, ఇవి మేము సాధిస్తాము, ఇవి లక్ష్యాలు అని చెప్పి దాంట్లో కొన్ని ఇనిషియేటివ్ కూడా చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూస్తే విద్యా ప్రకాష్ అని చెప్పేసి ఉంది. సో ఈ విద్యా ప్రకాష్ వచ్చేసి ప్లే స్కూల్ లాంటిది. సో ఇది దేనికి సంబంధించింది అంటే ప్లే స్కూల్గా చెప్పొచ్చు. ఒక 3 months యాక్షన్ ప్లాన్తో దీన్ని లాంచ్ చేశారు. ప్లే స్కూల్స్ జనరల్గా ఏంటి అంటే కార్పొరేట్ స్థాయిలో మాత్రమే ఎక్కువగా ప్రొవైడ్ చేయబడతాయి. ఇప్పుడు రిమోట్ ఏరియాస్లో ఉన్న పిల్లలు అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ ఏరియాస్ని, ఈ ప్లే స్కూల్స్ని యాక్సెస్ చేయొచ్చు. సో దాన్నే విద్యా ప్రకాష్గా అని చెప్పేసి పిలుస్తున్నారు. అలాగే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ని కూడా అకాడమిక్ సిలబస్లో పెట్టడం జరిగింది. సో అది వచ్చేసి మనకి ఇంకొక లక్ష్యంగా చెప్తున్నారు. అలాగే ఏదైతే నిష్ఠా అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారో నిష్ఠా 2.0ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి అండ్ నిష్ఠా అంటే ఆల్రెడీ మీకు తెలుసు, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ అని చెప్పొచ్చు, అసెస్మెంట్ అని చెప్పొచ్చు. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ ఫర్ దట్ అసెస్మెంట్ అనే ప్రోగ్రామ్ని నిష్ఠాని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతుంది. ఇది 2.0ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ 3rd class, 5th class, 8th class ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సిబిఎస్ఈ స్టూడెంట్స్, వాళ్ళ కోసం మనకి ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ అనాలిసిస్ లెర్నింగ్ స్కిల్ని తయారు చేశారు. సో దానినే వాళ్ళు సఫల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో దీన్ని లాంచ్ చేశారు. బ్యాంక్ అండ్ క్రెడిటబిలిటీ స్కీమ్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇలా ఒక్కొక్క దాన్ని కూడా లాంచ్ చేసుకుంటూ వచ్చారు. లైక్ సఫల్ అనే దాన్ని ఎస్పెషల్లీ 3rd class, 5th class, 8th class సిబిఎస్ఈ స్టూడెంట్స్ కోసం లాంచ్ చేశారు. బ్యాంక్ అండ్ క్రెడిట్ స్కీమ్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. నిష్ఠా 2.0ని లాంచ్ చేశారు. ప్లే స్కూల్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి యాక్సెస్ చేయడం కోసం ఈ విద్యా ప్రకాష్ అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. రిమోట్ ఏరియాస్ పిల్లలు, సో రిమోట్ ఏరియాస్ పేరెంట్స్ వీటిని యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నది ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్. సో రైట్ నౌ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈజ్ ధర్మేంద్ర ప్రధాన్. సో ఈయన కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక మంచి టర్న్ అని చెప్పొచ్చు. రీసెంట్గా ఈ జూన్ జూలై మంత్లో రిలీజ్ అయిన రిపోర్ట్స్ చూసుకుంటే అటు మనకి స్కూల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్స్ కానీ హయ్యర్ స్కూల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ కానీ చూసుకుంటే పిహెచ్డి విషయంలో ఎన్రోల్మెంట్లో కావచ్చు, గర్ల్స్ ఎన్రోల్మెంట్లో కావచ్చు, లేకపోతే ప్రీ స్కూల్ నుంచి హై స్కూల్కి చేంజ్ అయిన పర్సంటేజ్ కావచ్చు, హ్యాండ్ శానిటైజేషన్ కావచ్చు. సో వీటన్నిటిలో కూడా కంప్లీట్గా పురోగతి సాధించింది అని కూడా చెప్పచ్చు మనం. సో దీనికి కారణం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, లేదా సమగ్ర సర్వశిక్ష అభియాన్ లాంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదా ఎవరైతే విమెన్స్ ఎడ్యుకేషన్ కోసం 2015లోనే స్టార్ట్ చేశారో బేటీ బచావో బేటీ పడావో, లేదా నిష్ఠాతో పాటు మనకి నిపుణ్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేశారు. సో నిపుణ్ వచ్చేటప్పటికి నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ విత్ అండర్స్టాండింగ్ న్యూమరసీ అంటాం. ఇవన్నీ కూడా భారతదేశ విద్యా వ్యవస్థని మనకి ఎవరికైతే అందుబాటులో లేదో వాళ్ళకి అందుబాటులోకి వచ్చేందుకు గాను అండ్ కంప్లీట్గా ఒక టర్న్ అని చెప్పొచ్చు. డిజిటలైజేషన్ వైపు కావచ్చు, మారుతున్న టెక్నాలజీ వైపుకి చేంజ్ అవుతుందని చెప్పొచ్చు. అలాంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన పిల్లర్స్ ఇవన్నీ. ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇటీవల జూలై 29కి 1 yearని కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ యానివర్సరీని కంప్లీట్ చేసుకుంది. యాక్చువల్గా ఇలాంటివి ఇండియాలో చాలా జరిగాయని చెప్పొచ్చు. ఒకటి వచ్చేటప్పటికి మనకి డిజిటల్ ఇండియా అని చెప్పేసి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సో డిజిటల్ ఇండియా ఈ సంవత్సరానికి 6 yearsని కంప్లీట్ చేసుకుంది. అలాగే స్కిల్ ఇండియా మిషన్ అని చెప్పేసి ఉంది. సో స్కిల్ ఇండియా మిషన్ కూడా ఈ ఇయర్కి 5 yearsని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో అలాగే స్కిల్ ఇండియా కావచ్చు, డిజిటల్ ఇండియా కావచ్చు అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1 yearని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో అందుకని ఇవన్నీ కూడా వరుసగా మనకి న్యూస్లో ఉంటున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల ఏ పాలసీ ఎడ్యుకేషన్కి సంబంధించి 1 year కంప్లీట్ చేసుకుంది, లేదా పర్టికులర్ డేట్ అడిగితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్బీఐ రిలేటెడ్. సో ఇటీవల ఆర్బీఐ గోవాకి సంబంధించిన ఒక బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ బిజినెసెస్ని ఆర్బీఐ యాక్ట్ 1945 56 సెక్షన్ కింద రద్దు చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఆర్బీఐ క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ మెడ్గామ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ విచ్ ఈస్ ఆపరేటింగ్ ఫ్రమ్ దట్ గోవా ఏరియా. సో విచ్ ఈస్ ఆపరేటింగ్ ఫ్రమ్ ద గోవా ఏరియా. గోవా ఏరియా నుంచి బ్యాంకింగ్ సర్వీసెస్ నిర్వహిస్తున్న మెడ్గామ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ని ఇటీవల మనకి ఆర్బీఐ క్యాన్సిల్ చేయడం జరిగింది. డ్యూ టు ఇన్ఎడిక్వేట్ డిపాజిట్స్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇంకా మిగతా రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి సో దీన్ని బ్యాంకింగ్ యొక్క బిజినెస్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది కూడా దేని కిందకు వస్తుంది అంటే ఆర్బీఐ యాక్ట్ 1949 అండ్
56 సెక్షన్ ఏదైతే ఉందో సో దాని కింద ఇది మొత్తం కంప్లీట్గా దీనికి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, బ్యాంకింగ్ బిజినెస్ కావచ్చు, సో దీనిని క్యాన్సిల్ చేయడం జరిగింది, నిలిపివేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్గా చెప్పొచ్చు. సో ఆర్బీఐ రీసెంట్గా ఏ బ్యాంక్ యొక్క ఆపరేషన్స్ని నిలిపివేసింది, ఏ బ్యాంక్ యొక్క లైసెన్స్ని రద్దు చేసింది అంటే అది మెడ్గామ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, చలాహాతి హల్దీబార్ రూట్ అనేది న్యూస్లో ఉంది. సో ఇటీవల మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ ఈ రెండింటికి మధ్య కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్లో మనకి ఒక రైల్ రూట్ అనే దాన్ని ప్రారంభించారు. అండ్ దాని తర్వాత అది యాక్చువల్గా మనకి గూడ్స్ సర్వీస్ రూట్గా కూడా చెప్తున్నారు. ఆ రైల్ రూట్ వచ్చేసి మనకి చలాహతి హల్దీబారి. సో హల్దీబారి వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్కి దగ్గరలో ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్ బోర్డర్ దగ్గర ఉంటుంది. అండ్ చలాహతి వచ్చేటప్పటికి మనకి బాంగ్లాకి దగ్గరగా ఉండే ఏరియా అని చెప్పొచ్చు. సో ఈ రెండు బోర్డర్ ఏరియాస్ని కనెక్ట్ చేస్తూ ఒక రైల్వే సర్వీసెస్ని ఇటీవల ఇండియా బంగ్లాదేశ్ ఏర్పాటు చేశాయి. దానికి సంబంధించిన ఫస్ట్ గూడ్స్ ట్రైన్ ఏదైతే ఉందో అది ఇండియా నుంచి మనకి బయలుదేరడం జరిగింది అండ్ బంగ్లాదేశ్ అది చేరుకోనుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అండ్ ఇటీవల మనకి బంగ్లాదేశ్ ఏర్పడి 51 ఇయర్స్ అనేది అవుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది 1971లో స్టార్ట్ అయింది. 50 ఇయర్స్. సో బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చి 50 ఇయర్స్ అవుతున్న సందర్భంగా అది పలు ఈవెంట్స్ని కూడా చేసింది అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటెండ్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో బాంగో సాగర్ అనే ఒక నావీ ఎక్సర్సైజ్ని కూడా కండక్ట్ చేశారు. హర్ బాంగో మ్యాంగో అనే దాన్ని బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి పంపించడం జరిగింది. ఇలా కొన్ని ఈవెంట్స్ తర్వాత నెక్స్ట్ చాలా సంవత్సరాల తర్వాత ఈ హల్దీబారి అండ్ చలాహాతి అనే ప్రదేశానికి రైల్ లింక్ని కనెక్ట్ చేసి మనకి ఈ రూట్ని ఇటీవల గూడ్స్ కోసం ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ రూట్లోనే త్వరలో ప్యాసింజర్ ట్రైన్ని కూడా ఓపెన్ చేయనున్నారు. టోటల్గా ఈ ప్రాజెక్ట్లో మనకి 5 రూట్స్ని ప్రస్తావించడం జరిగింది. సో ఈ 5 రూట్స్లో వన్ ఆఫ్ ద రూట్ అయిన చలాహతి హల్దీబార్ రూట్ అనేదాన్ని ఇటీవల ఇనాగ్రేట్ చేశారు. అలాగే మనకి బాంగ్లాకి దగ్గరగా లేదా బంగ్లాదేశ్ బోర్డర్కి దగ్గరగా ఉండే నేషనల్ హైవే ఏది అంటే NH112గా చెప్పొచ్చు. సో నేషనల్ హైవే 112 అంట. సో ఇది వరకు NH35గా పిలిచేవారు, ఇప్పుడు 112 అయింది. ఇది మనకి బంగ్లాదేశ్ బోర్డర్ వరకు కనెక్ట్ అయ్యి ఉన్న నేషనల్ హైవేగా కూడా చెప్తారు. సో ఇది బంగ్లాదేశ్కి ఇండియాకి సంబంధించిందిగా చెప్పొచ్చు. అలాగే బంగ్లాదేశ్కి ఇండియాకి సంబంధం ఉన్న రివర్స్గా కూడా దేన్ని చెప్తారు అంటే ఒకటి గంగా లేదా పద్మా రివర్ని చెప్తారు, రెండోది వచ్చేసి మనకి బ్రహ్మపుత్ర అని కూడా చెప్తారు. అలాగే ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ అనేది ఇండియాకి అండ్ బంగ్లాదేశ్కి మధ్య ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. సో బంగ్లాదేశ్కి బోర్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియా షేర్ చేసిన ఏరియాస్గానే మనం ప్రస్తావించడం జరుగుతుంది, డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇవి. అలాగే మణిపూర్కి సంబంధించి ఏదైతే బారాపానీ అనే ఏరియా ఉందో, బారాపానీ రివర్ దగ్గర ఏదైతే డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారో సో అది బంగ్లాదేశ్కి అండ్ ఇండియాకి మధ్య కూడా ఒక వివాదాన్ని తెచ్చిందిగా కూడా మనం చెప్పుకోవచ్చు. తీపాయ్ ముక్ డ్యామ్ అంటాం. సో తీపాయ్ ముక్ డ్యామ్ కావచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పద్మా రివర్, గంగా రివర్ లేదా బ్రహ్మపుత్ర రివర్ కావచ్చు. ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ ఇండియాకి మధ్య ఉన్న ఇష్యూస్ లేదా ఇంపార్టెంట్ విషయాలుగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది చలాహతి అండ్ హల్దీబార్ అనే రూట్స్ అనేవి ఇటీవల ఇనాగ్రేట్ అయ్యాయి, స్టార్ట్ అయ్యాయి. సో అవి ఏ కంట్రీస్కి మధ్య అంటే బంగ్లా మరియు యాజ్ వెల్ యాజ్ ఇండియాకి మధ్య. యాక్చువల్గా ఇది వరకు అయితే సంజోతా ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇండియా పాకిస్తాన్కి మధ్య కంటిన్యూస్గా నడిచేది. సంజోతా ఎక్స్ప్రెస్ మీద దాడుల తర్వాత సో దానిని వారంలో ఒకసారికి మాత్రమే పరిమితం చేశారు. దాని తర్వాత తార్ ఎక్స్ప్రెస్ అనేది కూడా మొదలైంది. అది రాజస్థాన్ నుంచి పాకిస్తాన్ని కనెక్ట్ చేస్తుంది. ఇండియా పాకిస్తాన్తో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్న సంజోతా ఎక్స్ప్రెస్ని, తార్ ఎక్స్ప్రెస్ని సో ప్యాసింజర్ కోసం కావచ్చు లేకపోతే టూరిస్ట్ కోసం కావచ్చు సో దానిని నిర్వహిస్తూ రావడం జరిగింది. అలాగే ఇటువైపుకి వచ్చేటప్పటికి ఈసారి ఫస్ట్ టైం మనం బంగ్లాదేశ్తో ఒక రైల్ రూట్ని కనెక్ట్ చేయబోతున్నాం. అదే ఈ చలాహతి హల్దీబార్ రూట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ టు రిటర్న్ 14 ఆర్ట్ వర్క్స్ టు ఇండియా. సో మనకి ఈ ఏదైతే ఆస్ట్రేలియా కేంద్రంగా పనిచేస్తుందో నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా సో అది ఇటీవల దాని యొక్క ఆసియా కలెక్షన్స్లో 14 ఆర్ట్ వర్క్స్ వరకు మనకి భారతదేశానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో సో వాటిని మన కంట్రీకి అప్పగించడానికి సో ఇటీవల నిర్ణయించుకుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో దాంట్లో మనకి తమిళనాడుకి సంబంధించి చోళ డైనాసిటీ అంటాం కదా. సో చోళ రాజ్యానికి సంబంధించిన డాన్సింగ్ చైల్డ్ సెయింట్ అంటాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీనిని డాన్సింగ్ చైల్డ్ సెయింట్ అంటారు.
సో ఈ విగ్రహాన్ని ఒకదాన్ని ఇవ్వనున్నారు, డాన్సింగ్ చైల్డ్ సెయింట్ అని. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఏదైతే ఒక తోరణ అంటాం దీనిని యాక్చువల్గా, సో తోరణ లాంటి జైన్ సీటెడ్ స్టాట్యూని కానీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి దుర్గా మహిషాసుర మర్దిని స్టాట్యూని కానీ, దుర్గా మహిషాసుర మర్దినికి సంబంధించింది కానీ, అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక పోర్ట్రైట్ హైదరాబాద్కి రీజన్కి సంబంధించింది కానీ, ఇలా టోటల్గా మనకి 14 ఆర్ట్ వర్క్స్ని నేషనల్ ఏదైతే గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా ఉందో అది భారతదేశానికి ఇవ్వడానికి ఇటీవల నిర్ణయించుకుంది. సో దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. యాక్చువల్గా మనకి మామూలుగా ఏం తెలిసి అంటే కోహినూర్ వజ్రాలు కానీ, లేకపోతే నెక్స్ట్ టిప్పు సుల్తాన్ స్వాట్స్ కానీ, ఇవన్నీ కూడా బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయని, బ్రిటిష్ యొక్క ఏదైతే మనకి అఫీషియల్ మ్యూజియం ఉందో, కంట్రీస్ యొక్క అఫీషియల్ మ్యూజియం ఉందో, సో దాంట్లో ఎగ్జిబిట్ చేయబడుతున్నాయని కూడా తెలుసు. అయితే భారతదేశానికి సంబంధించిన కొన్ని ఆర్ట్స్ వర్క్ కూడా ప్రపంచంలో కొన్ని కంట్రీస్లో ఉన్నాయి. సో కొన్ని కంట్రీస్ ఇలాంటివి ఎస్పెషల్లీ కలెక్ట్ చేశాయని చెప్పొచ్చు. వాటిలో ఆస్ట్రేలియా ఒకటి. సో ఆస్ట్రేలియా ఈ 14 వాటిని కూడా ఇండియాకి అప్పగించనుంది. ఎలాగైతే మనకి జయశంకర్ సుబ్రహ్మణ్యం గోవాలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జార్జియా క్వీన్ ఎవరైతే ఉన్నారో ఆమె అవశేషాలను మనం ఎలా అయితే భద్రపరిచామో కలెక్ట్ చేసి, సో అలాంటి వాటిని తిరిగి ఎలా అయితే మనం రిటర్న్ చేసామో సేమ్ అదే జోనర్ న్యూస్ ఇప్పుడు వచ్చిందనమాట. ఇటీవల జయశంకరన్ గోవా నుంచి కలెక్ట్ చేయబడిన ఏదైతే జార్జియా క్వీన్ రెలిక్స్ ఉన్నాయో తిరిగి వాళ్ళకి అప్పగించడం జరిగింది ఆయన పర్యటనలో. అండ్ ఆస్ట్రేలియా నేషనల్ గ్యాలరీ మ్యూజియం ఏం చేసింది అంటే తన కలెక్షన్స్లోని ఎస్పెషల్లీ ఆసియా కలెక్షన్స్లోని 14 ఆర్ట్ వర్క్స్ని ఇండియాకి తిరిగి ఇవ్వనుంది. దీంట్లో తమిళనాడు ప్రాంతం, రాజస్థాన్, హైదరాబాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జైన్స్ ఏదైతే ఉన్నాయో ఈ సీటర్ స్టాట్యూ ఇవన్నీ కూడా ఆ లిస్ట్లో ఉన్నాయి. సో దట్ ఈస్ అబౌట్ దిస్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇటీవల 8th గవర్నెన్స్ PSU అవార్డ్ సెరమనీ అనేది జరిగింది. సో అవార్డ్కి సంబంధించిన న్యూస్ ఇది. 8th PSU గవర్నెన్స్ అవార్డుకి సంబంధించి ఇటీవల ఈ అవార్డుని సొంతం చేసుకుంది ఎవరు అంటే NBCC. సో నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్. సో మనకి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ NBCC ఏదైతే ఉందో ఈ సంవత్సరం జరిగిన 8th PSU గవర్నెన్స్ అవార్డ్స్లో మనకి ద బెస్ట్ PSU అవార్డ్ నేషనల్ బిల్డింగ్ కేటగిరీ అవార్డుని కూడా గెలుచుకోవడం జరిగింది. సో ఈ అవార్డుని ఫార్మర్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అయిన కిరణ్ బేడి గారు, సో ఆ సంస్థ చైర్మన్ అయిన PK గుప్తాకి ఇవ్వడం జరిగింది. సో ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో మొత్తంలో మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇటీవల 8th PSU గవర్నెన్స్ అవార్డ్కి సంబంధించి సో ద బెస్ట్ అవార్డ్ని అందుకున్నది ఎవరు అంటే NBCC నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో సో ఇది ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. ఈ అవార్డుని ఎవరి చేతుల మీదుగా అందుకుంది అంటే ఫార్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి కిరణ్ బేడి గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. దీని MD అండ్ CEOగా ప్రస్తుతం ఉన్నది ఎవరు అంటే PK గుప్తా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఒక అవార్డ్కి సంబంధించింది. సో ముంబైకి చెందిన ఒక ప్రముఖ మనకి పర్సన్గా ఎవరిని చెప్పచ్చు అంటే ఆనంద రాధాకృష్ణన్. సో ముంబైకి చెందిన ఆనంద్ రాధాకృష్ణన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూకేకి చెందిన జాన్ పియర్సన్. సో వీళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా బ్లూ ఇన్ గ్రీన్ అనే నావెల్ ఏదైతే ఉందో సో ఆ నావెల్కి క్రియేటివ్గా ఈ కామిక్ వర్క్ ఏదైతే ఉందో సో అది చేసినందుకు అవార్డుని పొందారు. దాని పేరు విల్ ఐజ్నర్ కమిక్ ఇండస్ట్రీ అవార్డ్. సో విల్ ఐజ్నర్ ఇండస్ట్రీ కమిక్ అవార్డ్ అనే దాన్ని ఇటీవల ఇండియాకి సంబంధించిన ఆనంద్ రాధాకృష్ణ జాన్ పియర్సన్ అనే UK పర్సన్తో షేర్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ అది. సో వెల్ ఐజ్నర్ వచ్చేసి మనకి అమెరికన్ కామిక్ బుక్స్కి సంబంధించి అండ్ ఎస్పెషల్లీ వేరే కామిక్ బుక్స్కి సంబంధించి కూడా ఎవరైతే క్రియేటివ్ వర్క్ చేస్తారో సో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ సంవత్సరం అండ్ వెల్ ఐజ్నర్ కమిక్ ఇండస్ట్రీ అవార్డుని భారతదేశానికి చెందిన ఆనంద రాధాకృష్ణన్ బ్లూ ఇన్ గ్రీన్ అనే ఒక నోవెల్కి సంబంధించిన వర్క్ కోసం UK యొక్క జాన్ పియర్సన్ అనే పర్సన్తో ఈ అవార్డుని షేర్ చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. డిస్ట్రిక్ట్ గ్రీన్ ఛాంపియన్షిప్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల పటియాలాకి సంబంధించిన ఏదైతే మనకి చిత్కారా అనే యూనివర్సిటీ ఉందో దానికి డిస్ట్రిక్ట్ గ్రీన్ ఛాంపియన్షిప్ అవార్డు వచ్చింది. దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఏదైతే ఉందో సో ఈ రెండు కలిసి సంయుక్తంగా ఇవ్వడం జరిగింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎడ్యుకేషన్ సెంటర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా మంత్రిత్వ శాఖ ఈ రెండు కలిసి
అండ్ స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ అనే దాన్ని ఇక్కడ మనకి యూనివర్సిటీలో స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ కమిటీని సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసినందుకు, సో వాటిని ఇంప్లిమెంట్ చేసినందుకు గాను ఇటీవల పటియాలాలోని ఈ చిత్కారా యూనివర్సిటీ అనే దాన్ని డిస్టిక్ గ్రీన్ ఛాంపియన్గా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అలాగే పంజాబ్ యొక్క చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం అమరేంద్ర సింగ్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. షెహ్రోజ్ కసిఫ్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల పాకిస్తాన్కి చెందిన 20 years ఏజ్ షెహ్రోజ్ కసిఫ్ న్యూస్లో ఉన్నారు. దానికి కారణం ఇటీవల ఈ పర్సన్ K2 శిఖరాన్ని సక్సెస్ఫుల్గా క్లైమ్ చేయడం జరిగింది, అధిరోహించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. దీంతో ప్రపంచంలోనే యంగెస్ట్ పర్సన్గా K2ని క్లైమ్ చేసిన రికార్డ్ని షెహ్రూజ్ కసిఫ్ పాకిస్తాన్ సో ఈయన సొంతం చేసుకోవడం జరిగింది. 8,611 meters మనకి K2 యొక్క హైట్గా చెప్తారు. సో ఇలాంటి దాన్ని ఈ అవార్డ్ని కూడా ఈ రికార్డ్ని కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఇది వరకు ఈ రికార్డ్ కూడా మనకి 2019లో పాకిస్తాన్కి సంబంధించిన పర్సన్ పేరు మీదే ఉండేది. అయితే పాకిస్తాన్కి చెందిన ఎవరైతే మనకి సదీపా ఉన్నారో సదీపాద్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసి 2021లో మనకి ఈ షెహ్రోజ్ కసిఫ్ అనే పర్సన్ ఆయన వచ్చేసి 20 years అండి, ఈయన వచ్చి 19 years. సో 19 years ఏజ్లోనే ఈయన ఈ రికార్డ్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు. ప్రపంచంలో మనకి అత్యంత ఎత్తైన శిఖరాలుగా మౌంట్ ఎవరెస్ట్ని చెప్తాం. దాని హైట్ 8,848.86 metersగా ఉంది. అలా రెండవ అత్యంత ఎత్తైన శిఖరంగా మనం దేన్ని చెప్పొచ్చు అంటే హిమాలయాల్లో, సో దేన్ని చెప్పొచ్చు అంటే K2ని చెప్పొచ్చు, 8,611 meters. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ సరిహద్దుల్లో మనకి ఇది K2 అనేది లొకేట్ అయి ఉంది. ఒకప్పుడు భారతదేశం దీన్నే అత్యంత ఎత్తైన శిఖరంగా కూడా భావించేది. అయితే కొన్ని వివాదాస్పదాల దృష్ట్యా ఇప్పుడు ఇండియా హైయెస్ట్ పీక్ కింద కాంచన్జంగ్ అనే దాన్ని కన్సిడర్ చేస్తుంది. సో ఇది ఈ K2 రిలేటెడ్ న్యూస్గా చెప్పచ్చు. అయితే ఇటీవల న్యూస్లో ఉండడానికి కారణం షెహ్రోజ్ కసిఫ్ అనే పర్సన్ 19 సంవత్సరాల వయసులో అండ్ 8,611 meters యొక్క హైట్ ఉన్న ఈ మౌంట్ K2ని అధిరోహించి రికార్డ్ని క్రియేట్ చేశారు. అలాగే ఈ K2కి ఉన్న ఇంకొక పేరు కూడా ఏంటి అంటే గాడ్విన్ అస్టిన్. సో దీనిని గాడ్విన్ అస్టిన్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో దట్ ఈస్ about that Shehroz Kasif, the world's youngest person to scale K2 or Godwin Austen అని చెప్పొచ్చు. సో ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చేద్దాం ఇప్పుడు. ఒకటి 36th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఇండోనేషియా కార్పెట్ ఎక్సర్సైజ్. సో ఇటీవల ఈ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసింది ఇండియన్ నేవీ అండ్ ఇండోనేషియా నేవీ. ఇండియాకి సంబంధించిన సరియూ షిప్ ఏదైతే ఉందో సో దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ అది కలెక్ట్ చేసిన ఆసియా యొక్క కలెక్షన్స్లో 14 ఆర్ట్ వర్క్స్ని ఇండియాకి తిరిగి ఇవ్వనుంది. దీంట్లో తమిళనాడుకి చెందిన లేదా చోళ డైనాసిటీకి చెందిన ఇంపార్టెంట్ ఆర్ట్ వర్క్ అనేది ఉంది. అండ్ ఏదైతే మనకి తోరణా లాంటి సీటెడ్ జైన్ స్టాట్యూ ఏదైతే ఉందో అది కూడా ఉంది. హైదరాబాద్కి సంబంధించిన ఒక పోర్ట్రైట్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి దుర్గాకి సంబంధించి గాడెస్ దుర్గాకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఆర్ట్ వర్క్ అనేది ఉంది. సో ఇలా పలు ఆర్ట్ వర్క్స్ని టోటల్గా 14ని ఇండియాకి ఇవ్వడానికి ఆస్ట్రేలియా ఇటీవల తీర్మానించుకుంది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. గత సంవత్సరం జూలై 29, 2020లో స్టార్ట్ చేసిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇటీవల సంవత్సరం కంప్లీట్ చేసుకుంది యానివర్సరీని. అండ్ నిపుణ్ లాంటి వాటిని, నిష్ఠా 2.0ని, సఫర్ అనే దాన్ని, లేకపోతే బ్యాంక్ అండ్ క్రెడిట్ స్కీమ్స్ని, అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ని సిబిఎస్ఈ స్టూడెంట్స్ కోసం, రిమోట్ ఏరియా స్టూడెంట్స్ కోసం, టీచర్ని అప్డేట్ చేయడం కోసం రకరకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టెప్స్తో అండ్ ప్రోగ్రామ్స్ ఇనిషియేషన్తో సో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈ 1 year కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ బోల్డ్. మనకి ఏదైతే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఉందో ఆల్రెడీ అది అనౌన్స్ చేసింది రాజస్థాన్లో మేము స్టార్ట్ చేస్తాము అని. దానికి సంబంధించి ఇటీవల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో కలిసి జైసల్మీర్లోని ఏదైతే ఒక ప్రాంతంలో 1000 saplings బ్యాంబోకి సంబంధించి చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. And the next one, RBI cancelled the license of Madgaon Urban Cooperative Bank which is based on the Goa. So Goa ki sambandhinchina ee urban bank yokka license ni itivala RBI raddu cheyadam jarigindi. Alage next Chalahati and Haldibari route anedi India Bangladesh ki madhyana unna railway route ka cheppochu. Last year దీనిని ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం ఒక గూడ్స్ ట్రైన్ని దీని మీద ఫస్ట్గా పంపించనున్నారు. సో ఇటీవల అది స్టార్ట్ చేసిన కారణంగా ఇది న్యూస్లోకి రావడం జరిగింది. సో బంగ్లాదేశ్
బంగ్లాదేశ్కి లిబరేషన్ వార్ అయ్యి అండ్ దానికి స్వతంత్రం వచ్చి 50 years అవుతున్న సందర్భంగా సో అటు ఇండియా అండ్ బంగ్లాదేశ్ పలు ఈవెంట్స్ని నిర్వహించాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఈవెంట్గా దీన్ని చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్. ఇటీవల ఇండియా హోస్ట్ చేస్తూ వర్చువల్గా ఈ సమిట్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ రేంజర్ డే అనేది మనకి ప్రతి సంవత్సరం 31st జూలైన రికగ్నైజ్ చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ ఒలింపిక్ స్టోరీస్ అనేవి ఎవరైతే స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉంటారో సో ఆ స్పోర్ట్స్ ప్లేయర్కి సంబంధించిన ఏవైతే స్టోరీస్ ఉంటాయో ఆ కలెక్షన్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి NBCC ఏదైతే ఉందో మనకి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఇటీవల 8th PSU గవర్నెన్స్ అవార్డుని అందుకోవడం జరిగింది కిరణ్ బేడి గారి చేతుల మీదుగా. అండ్ నెక్స్ట్ విల్ ఐజ్నర్ కమిక్ ఇండస్ట్రీ అవార్డుని మనకి జాన్ పియర్సన్తో పాటు యూకేకి చెందిన జాన్ పియర్సన్తో పాటు ఇండియాకి చెందిన ఆనంద్ కృష్ణన్ అనే పర్సన్ కలిసి ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ గ్రీన్ ఛాంపియన్ అనే దాన్ని పటియాలాకి సంబంధించిన యూనివర్సిటీ సొంతం చేసుకుంది. దీన్ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎడ్యుకేషన్ సెంటర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కలిసి సంయుక్తంగా సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ ఎవరైతే షెహ్రోజీ కసిఫ్ అన్నారో షెహ్రోజీ కసిఫ్ 19 సంవత్సరాల వయసులో అండ్ ప్రపంచంలోనే హిమాలయాల్లోనే 2వ అత్యంత ఎత్తైన శిఖరమైన K2ని 8611 మీటర్స్ని సో 19 yearsలో క్లైమ్ చేసి రికార్డ్ని సొంతం చేసుకున్నారు పాకిస్తాన్కి చెందిన షెహ్రోజ్ కసిఫ్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.